అంటూ 44వ జాతీయ రహదారిపై 3 గంటల పాటు ధర్నా రాస్తారోకో నిర్వహించారు గ్రామస్తులు. ధర్నాలో సినీ నిర్మాత దిల్ రాజ్, నిజామాబాద్ కలెక్టర్ యోగితా రాణా రాస్తారోకోలో 3 గంటల పాటు కారులోనే ఉన్నారు. ట్రాఫిక్ లో చిక్కుకున్న దిల్ రాజు నార్సింగిని మండల కేంద్రంగా ఏర్పాటు చేసేందుకు తన వంతు సాయం చేస్తానని వెల్లడించారు. చేగుంట మండలం నార్సింగిని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని నార్సింగి గ్రామస్తులు, గ్రామ అఖిలపక్షం నాయకులు ధర్నా రాస్తారోకో నిర్వహించారు. దీంతో ప్రొడ్యూసర్ దిల్ రాజ్, నిజామాబాద్ కలెక్టర్ యోగితా రాణిలు 3 గంటల పాటు ట్రాఫిక్ లో ఇరుక్కుపోయారు. దీనిపై స్పందించిన దిల్ రాజ్ మండల కేంద్రంగా ఏర్పాటు అయ్యేందుకు తన వంతు కృషి చేస్తానని నిజామాబాద్ జిల్లా బోధన్లో ఫిరా సినిమా షూటింగ్ కోసం వెళ్తున్నట్లు తెలిపారు. గ్రామస్తుల కోరికతో వారికి మద్దతుగా దిల్ రాజ్ ధర్నాలో పాల్గొన్నారు. దీంతో శాంతించిన గ్రామస్తులు ఆందోళన విరమించారు. ఎమ్మెల్యే గారితో పరిచయం ఉంది. నేను కూడా ట్రై చేసి తప్పకుండా వీళ్ళకి సంబంధించి నా తరఫున కూడా చెప్తాను. ఎందుకంటే అటు ఇటు దాదాపు ఒక 5 కిలోమీటర్స్ బ్లాక్ అయిందంటే ఎంతో మంది స్ట్రగుల్ పడుతున్నారు. మీ అందరికి నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీ సమస్య ఏదైతుందో ఇప్పుడు మా ద్వారా కూడా ఇవాళ మీడియాతో మాట్లాడడానికి కారణం కూడా అదే. సో మీరు కూడా అందరికి సహకారం చేసి అందరిని క్లియర్ చేయండి. మా ద్వారా కూడా మీ టీవీ న్యూస్ చేగుంట.